ఒకసారి రాగలవా? అర్జెంటా? ప్లీజ్. It's open. ఆర్ యూ ఓకే? ఓకే. మరి అర్జెంట్ అన్నావు, ఏంటో చెప్పు. అది ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. అదేంటి? అదంతే. నిన్నొకటి అడుగుతాను. నీకు ఇష్టమైతే ఒప్పుకో, లేదంటే వదిలే. కానీ మన ఫ్రెండ్షిప్ మాత్రం ఇలాగే ఉండాలి. ఇంతకీ ఏంటది? అబ్బా, ఇంకెలా చెప్పాలరా? నువ్వు ఒకసారి ఒకసారి నిన్ను ఛ! ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నువ్వే మగాడివి. అర్థం కాకే కదా అడుగుతున్నాను. అమ్మాయికి అబ్బాయికి మధ్య ఒక ఫీల్ ఉంటుందని తెలిసిందే నీ వల్ల. నిన్ను టచ్ చేసినప్పుడల్లా నాకు షాక్ కొట్టేది. నేనెప్పుడూ అలా ఆలోచించకున్నా ఆ ఫీల్ ఏంటో నీ వల్ల చూశాను. అందుకే ఒకసారి నీతో ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. అసలు నువ్వు ఆడదానివేనా? అమ్మ ఎంత బెట్టి చేస్తే అంత మూడొస్తుంది. అలాంటిది నువ్వు ఇంత ఓపెన్గా గుండెలు జారిపోయాయి. సారీ, నాకు లవ్ ఉంది, లవర్ ఉంది, నాకు కమిట్మెంట్ ఉంది. నేనే నిన్ను లవ్ చేయమనట్లేదు. లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయమంటున్నావు. ప్రతి మనిషి జీవితంలో సెకండ్ టచ్ ఉంటుందని నా అభిప్రాయం. నేనలా కాదు. కనిపించిన ప్రతి అమ్మాయిని అలా ఎందుకు చూస్తున్నావు? చూడ్డం వేరు, ఇలా వేరు. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఒక అమ్మాయి హింట్ ఇవ్వడమే కష్టం. నేను ఇంత ఓపెన్ అయ్యాను. నువ్వేమనుకున్నా నా లైఫ్లో ఈ వెళుతుండకూడదు. ఇలా చేసి నా క్యారెక్టర్ని లూజ్ చేసుకోలేను. రామ్, ప్లీజ్ రామ్, రామ్, ఇది నా చివరి కోరికరా. ఒక్కసారి ఆలోచించరా. ప్లీజ్ రామ్, ప్లీజ్.
వీళ్ళ లైఫ్లో ఈ 20 డేస్ స్పెషల్. లైఫ్ని ప్లాన్ చేసుకోవడం కన్నా అనుభవించడం ముఖ్యం అని తెలిసింది. ఇక నా లైఫ్లో మిగిలినవన్నీ బోనస్ డేస్. థ్యాంక్ యూ. తలంతా పట్టేసింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ నువ్వెలా వచ్చా? అసలు వెళ్తే కదా, అదే మోసుకొచ్చాను. ఒళ్ళంతా బద్ధకంగా తల పట్టేసినట్టుంది. మొత్తానికి నిద్రపోయా. ఎంజాయ్. ఇందులో ఎంజాయ్ ఏముంది? అదే ఎంజాయ్ అంటే, తాగారు, డాన్స్లు వేశారు. నేనా? యా, అంతేకాదు పడిపోయారు కూడా. ఓ, బాధలు లేవు, ఆలోచనలు లేవు, ఇంకేం కావాలి? అలా అనుకుని తృప్తి పడమంటావు. అలాగే తృప్తి పడతారంటున్నా. ఏంటో నీ మాటలు. కరెక్ట్ గానే చెప్తున్నావు అనిపిస్తుంది, మళ్ళీ కరెక్టో కాదో అని డౌట్గా ఉంటుంది. ఇంతకీ దీనికి ఉపశమనం ఏంటి? మళ్ళీ ఒక పెగ్గి. పెగ్గా? అదే కాఫీ. ఓ, అది సరే, త్వరగా రెడీ అవ్వండి, మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్లేస్కి తీసుకెళ్తాను. ఓకే. Keep your heart and mind gratefully and imagine colors. What is your color? Yellow, You breathe fully. You red, are going to take revenge. You, చెప్తే బాగోదు. ఐ డోంట్ నో హౌ టు సే దట్ కలర్స్. I think you saw multicolors. యా You might have some problem. చెప్తే ఇంకా ప్రాబ్లం. You, I don't want to say anything at this point. not a problem. Even if you don't say, it means that is definitely a problem. You can't help you out to come out of that problem. అదేంటి, ఏం కనిపించింది? ఆవిడ చెప్పమంటే చెప్పలేదు. చెప్పుకుంటే అర్థం చేసుకునే వాళ్ళకన్నా అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళే ఎక్కువ. అయినా నాకు రావాల్సిన సమాధానం వచ్చింది. ఎలా? నీలాగే నాకు కనిపించింది. అవునా? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఏ మగవాళ్ళకే మల్టీ కలర్స్ కనిపిస్తాయా? ఆడవాళ్ళకి కనిపించవా? ఓ, కలర్సా? మరి నేను నాకు కనిపించిన కలర్స్ అనుకున్నాలే. ఏంటవి? అది చెప్పలేను కానీ జ్యూస్ తాదాం పదా. హ్మ్. అడగండి. ఏంటది? మీరేదో అడగాలనుకుంటున్నారుగా. నీకు ఫేస్ రీడింగ్ తెలుసా? నో. నువ్వు డబ్బు సంపాదించడం కోసం ఇంత దూరం వచ్చావా? ఈ మాత్రం ఇండియాలో సంపాదించలేమా? సంపాదిస్తామా లేదా అనే దానికంటే మన దగ్గర మనం ఈ పని చేయలేం. ఏ? ఇక్కడ పాయకాన్ని ఎత్తిపోయమన్నా ఎత్తిపోస్తాను. అదే హైదరాబాద్లో డ్రైవర్గా చేయమంటే చేయను. సర్కిల్ ముందర చిన్నతనం అయిపోతుంది, ఇజ్జత్ అనిపిస్తుంది. హ్మ్. నిజమే. ఇంతకీ నీకు ఎయిమ్, గోల్స్ లాంటివేం లేవా? ఉన్నాయి. అవి లేకుండా మనిషి ఉంటాడా? కొంతవరకు సంపాదించుకొని ఇండియా వెళ్ళి సూపర్ బైక్ కొనుక్కొని దానిపై నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేయడమే. అది గోలా? ఏ కాకూడదా? ఇది చేయాలి, అది సాధించాలి అని అందరి దానికోసం లైఫ్ స్పాయిల్ చేసుకోవడమే గోలా? ఏదైనా సాధించినప్పుడు ఉండే హ్యాపీ క్షణాలు, నిమిషాలు, గంటలు మాత్రమే. అదే ఏ గోల్ లేకుంటే ప్రతి సెకండ్ హ్యాపీనే. అదే నా గోల్. బాగుంది నీ గోల్. మరి వెళ్ళి అదే చేయొచ్చుగా. డబ్బు కావాలి. నేను ఇస్తాను. నిన్నటి నుంచి నీ ఖర్చులో నాతో పెట్టిస్తున్నావు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం. హే కూల్, జస్ట్ కిడ్డింగ్. నేను ఒకరోజు తినకుండా ఇంట్లో కూర్చుంటే మా అయ్యే నాకు బైక్ కొనిస్తాడు. అట్లా పీడించో లేక నీ దగ్గర ఫ్రీగా తీసుకోవడమో నాకు ఇష్టం లేదు. నా గర్ల్ ఫ్రెండ్ని తిప్పాలంటే నేను కష్టపడి సంపాదించే ఉండాలన్నదే నా ఉద్దేశం. గోల్ లేదంటూనే తండ్రిని కష్టపెట్టకూడదనే మంచి గోల్ పెట్టుకున్నావు. ఇదిగో
నిన్నటి నుండి నువ్వు పెట్టిన ఖర్చు హే అది కాదు, హ్యాపీగానే ఇస్తున్నా. అవసరం ఉన్నప్పుడు నేనే అడిగి మరీ తీసుకుంటాను. బాగుంటుందా బైకా? నీ గర్ల్ ఫ్రెండ్? నా కళ్ళకి బానే ఉంటుంది. కమాన్. ఇది సూపరా? మేడం పగోడా టెంపుల్ అంటే మా ఆపహే నీ రన్నింగ్ కామెంటరీ నేను చూస్తున్నాను కదా. సూపర్ అన్నా, చూస్తుంటే చూడాలనిపించాలయ్యా. నయనానందకరంగా ఉండాలి, అంటే కంటికి ఇంపుగా మనసుకి హత్తుకునేలా ఉండాలి. ఉంటే కదా హత్తుకునేది. హ? ఏం లేదు మేడం, రండి. అవును, నువ్వు నాతో చూడ్డానికి వచ్చావా నాకు చూపించడానికి వచ్చావా? అదేంటి మేడం అలా అంటారు? అలానే ఉన్నాయి నువ్వు చూపించే ప్లేస్లు. నీ వెహికల్ కిరాయి కోసం తిప్పుతున్నట్టుంది గానీ నాకు చూపించడం కోసం కాదు. మేడం మేము ఎవరికైనా ఇవే ప్లేసెస్ చూపిస్తాం. అందరూ బాగుందని ఎంజాయ్ చేసిన వాళ్ళని చూసాను, కానీ ఫస్ట్ టైం బాలేదంటున్న దాన్ని చూస్తున్నావా? ఎస్. కానీ నాకు నచ్చలేదు. అది మీ ప్రాబ్లం. అంటే నువ్వేది చూపించినా బాగుందనాలి అంతేనా? బాగున్నవే చూపిస్తాం. సరే సరే, నీతో వేస్ట్. నాకు ఆకలేస్తోంది, ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళు. రా. మీరు తినరండి మేడం, నేను వెయిట్ చేస్తాను. పర్వాలేదు రా. వద్దు మేడం. నేనేమనుకోను రా. అనుకున్నా ఉంటే చాలు. రా. What you want, madam? చెప్పు. మీరే చెప్పండి. నాకేం తెలుసు ఇక్కడేం ఫుడ్ ఉంటుందో. మన ఫుడ్ కూడా ఉంటుంది, చెప్పండి. ఇక్కడ కూడా మనదేనా? ఏదైనా థాయ్ స్పెషల్ చెప్పు. 1 ప్రాన్స్ 1 lamb విత్ రైస్. Okay, sir. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థు, చిచి, ఇదేం ఫుడ్? ఇక్కడ ఇదే ఫేమస్ మేడం, చాలా బాగుంటుంది. ఇదేం బాగుండడం, దీనికన్నా గడ్డి బెటర్. నీకు గడ్డే బెటర్. వేరే ఏదైనా కావాలంటే ఆర్డర్ చేయండి మేడం. మళ్ళీ ఎందుకు? డబ్బులు బొక్క పెట్టుకోవడానికా? నాకు ఇక్కడేం నచ్చలేదు. ఆకలి లేకున్నా తినాలనిపించాలి, మూడ్ లేకున్నా చూడాలనిపించాలి. నిన్ను నమ్ముకుంటే అన్నీ ఇలాగే చేస్తున్నావు. నేనేం చేశాను? చూపించడమేమో ఆ చెత్త ప్లేసులు చూపించావు, ఇప్పుడేమో ఈ చెత్త ఫుడ్ తినిపించావు. డబ్బులు బొక్క తృప్తి లేకుండా చేశావు. అయినా డబ్బులు నీవైతే తెలిసేది. మేడం డబ్బులు మీవైనా నావైనా ఇక్కడున్న ప్లేసెస్ ఇవే, ఇక్కడున్న ఫుడ్ ఇదే. అందరికి బాగా అనిపించినవి మీకు నచ్చట్లేదు, అది మీ ప్రాబ్లం, నాది కాదు. ఏయ్, ఏంటి టైము డబ్బు వేస్ట్ చేసింది కాక లెక్చర్ ఇస్తున్నావు? ఆ మాత్రం దానికి ఇక్కడికి రావడం దేనికి? హైదరాబాద్ లో లేవా చార్మినార్, గోల్కొండ? మన బిర్యానీ ఎంత బాగుంటుంది. అక్కడి నుంచి పార్సల్ తెచ్చుకోపోయారా? హైదరాబాద్కి దీనికి కంపారిజన్ ఏంటి? ఇక్కడున్న ఇవే, వీటితోనే తృప్తి పడాలి. ఎలాగే తృప్తి పడేది? ఇంత ట్రిప్ వేసుకొని వస్తే నెక్స్ట్ ట్రిప్ లో మీకు నచ్చినట్టు తేవాలని కట్టించమందండి. అంత వెటకారం వద్దులే. అప్పుడే వచ్చారా? ఏంటి ఫుల్ ఎంజాయ్? బాగా అలసిపోయినట్టున్నారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను.เกิดอะไรขึ้นน่ะ ఏంటి ఇంత గట్టి కొట్టారు? ไม่เป็นไร నా นะ పిల్లకుండా నన్ను ఎప్పుడు ఇంత గట్టి కొట్టలేదు. ఇటువంటి దాన్ని నాతో పంపావేంట్రా? దాన్ని దీన్ని అన్నావంటే గుమ్ పగిలిపోతుంది. ఏంటి ఏంటి ఏం చేస్తావా? ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఏంటి? నువ్వు చేసిన దానికి చంపేయాలి తెలుసా అసలు? ఏం చేస్తావు? ఏం చేయలేవు. తర్వాత కొడుకుంది కానీ
ముందు ఏం జరిగింది చెప్పండి. దీనివల్ల నా కార్ హెడ్ లైట్ పగిలింది. వీడి వల్ల నాకు 10,000 బొక్క. ఏ, నీకు నీకేం కేసు చేయడం రాక చూపించడమే నన్ను చేత అంటావేంటి, కాదు. ఆ? మళ్ళీ ఏంటి? నన్ను ఏ, అంటావా? ఆపండి ఆపండి. ముందు ఏం చేద్దాం చెప్పండి. మీరు చెప్పడం కాదు కానీ నేను చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అపాయ్